ఇరాన్ నమ్మలేదు. అందుకే కౌంటర్ అటాక్లో భాగంగా వరుస ట్వీట్లు చేసింది. ఈ విషయాన్ని పబ్లిక్లో కూడా కన్వే చేసే విధంగా ప్రయత్నం చేసింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ సప్లైస్, ఇండస్ట్రియల్ ఎనర్జీ ఇండస్ట్రీస్ పైన దాడి చేయను అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు వాటిని టార్గెట్గా మళ్ళీ దాడులు చేస్తున్నాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ ఇంకా యుద్ధాన్ని ఆపుతాను అనేటువంటి మాటకి ఏమాత్రం కూడా నమ్మడానికి వీల్లేదు. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇదే రకంగా మాట్లాడుకొచ్చారు. సో గతంలో కూడా 12 days యుద్ధం సమయంలో, అప్పుడు జూన్లో 2025 జూన్లో జరిగినటువంటి ఆ యుద్ధం సమయంలో కూడా యుద్ధం ఆగిపోయింది అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి నతాన్స్ లాంటి ఒక కీలకమైన న్యూక్లియర్ స్థావరాలపైన దాడి కూడా చేసిన పరిస్థితి. సో విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఆ సెకండ్ బాక్స్ గమనించండి పైన మీరు. దాంట్లో ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ చేసిన ట్వీట్ అది. సో నో నెగోషియేషన్స్ విత్ ఇరాన్, ఇరాన్తో ఎటువంటి నెగోషియేషన్స్ లేవు, అంతకంతకి ప్రతీకారం తీర్చుకుంటాం. అలీ ఖమేనీ అగ్రెసర్లు, ఎవరైతే అగ్రెసర్గా అంటే ఇక్కడ అగ్రెసర్ ఇన్ ద సెన్స్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా మాపై దాడి చేసిందో వాళ్ళకి తగ్గట్టుగా పనిష్మెంట్ ఇచ్చేంత వరకు మేము ఊరుకోమని చెప్పి క్లియర్గా చెప్పిన ఇరానియన్ స్పీకర్ మాటలు కూడా ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. సో నెగోషియేషన్ జరపలేదు, ఎవరితో చర్చలు లేవు, ఏమీ లేవు. డైరెక్ట్గా వచ్చి కేవలం ఒక ట్వీట్ చేసి మళ్ళీ అటాక్ మొదలు పెట్టేశాడు. సో అటాక్లో ఏ స్థాయిలో ఉందనంటే ఇప్పుడు డైరెక్ట్గా ట్యాంకర్ల పైన, బాంబులు ఉండేటువంటి బిల్డింగ్ల పైన, వాళ్ళు ఎక్కడైతే వెపన్స్ని ఏర్పాటు చేసుకున్నారో వెపన్స్ ఉన్న చోట, ఇంకా కీలకమైన ప్రాంతాల్లోనే ఈ అటాక్ జరిగింది. అటు నేతన్యాహు కూడా ప్రకటించారు. ఒకవైపు ట్రంప్ ట్వీట్, ఇంకోవైపు నేతన్యాహుకు సంబంధించిన మాటలు చూస్తే ఇద్దరి మధ్య కూడా పొసగడం లేదు, ఇద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయన్న రకం క్రియేట్ అయింది. సో నేతన్యాహు ఏమన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగదు, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, యుద్ధం పైన మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని చెప్పి నేతన్యాహు ప్రకటిస్తూనే ఆపరేషన్ లయన్, మేబీ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ వాళ్ళు చేపడుతున్నటువంటి ఆపరేషన్ రోరింగ్ లయన్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. లెబనాన్, సిరియా, హమాస్ వ్యవస్థలపై ఇంకా దాడులు చేస్తూ ఉన్నాం, ఇరాన్ని కూడా పూర్తిగా అంతమొందిస్తామని రకంగా నేతన్యాహు ప్రకటించారు. కానీ ట్రంప్ మాత్రం 5 రోజుల్లో బ్రేక్ ఇస్తారన్నాడు. కానీ ఇప్పుడు అవేమీ కూడా వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ అటాక్ జరుగుతూనే ఉంది. అక్కడ కీలకమైన ట్యాంకర్ల పైన, తర్వాత బాంబులు ఉండేటువంటి బిల్డింగ్ల పైన, స్థావరాల పైన యుఎస్ మళ్ళీ స్ట్రైక్స్తో రెచ్చిపోయింది. సో ఇప్పుడు ఇరాన్ ఏమాత్రం ఊరుకోదు, వెనక్కి అడుగు వేయదు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. బికాస్ 25 days ఆఫ్ యుద్ధంలో, 25 రోజుల పాటుగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో నిజానికి ట్రంప్ ఏమనుకున్నారంటే 1-2 రోజుల్లో పూర్తిగా ఇరాన్ని కొట్టిపడేస్తా, ఇరాన్ పని అయిపోయింది, ఇరాన్ పని అయిపోయిందంటే ఇక మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మొత్తం నా చెప్పు చేతుల్లో ఉంటాయి. ఇరాక్ నా మాట వింటుంది, పాకిస్తాన్ నా మాట వింటుంది, దుబాయ్, సౌదీ, తర్వాత బహ్రాన్, బనామా, ఇరాక్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎంటిలో అన్లెస్ ఇజ్రాయెల్ వరకు, యమన్స్ మినహా ఓమన్ ఇవన్నీ కూడా నా మాట వింటాయి. సో ఇరాన్ కనుక ఒక్కటి నా చెప్పు చేతుల్లో ఉంటే ఇక యమన్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, హౌతీలు కూడా నా మాట వినక తప్పదు, చచ్చినట్టుగా వింటారన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ భావించారు. అది 1-2 రోజుల్లో పని ముగించేద్దాం అనుకున్నారు. కానీ ఇరాన్ కొట్టేటువంటి చావు దెబ్బ బహుశా అమెరికా ఊహించకపోవచ్చు. 1-2 రోజుల్లో యుద్ధాన్ని ముగించేద్దాం అనుకున్న ట్రంప్ 25 రోజుల పాటుగా యుద్ధాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. 25 రోజుల పాటుగా అంతటి అగ్రరాజ్యమే తలొగ్గి డైరెక్ట్గా యుద్ధంలోకి వచ్చి తల పట్టుకొని వాళ్ళ యుద్ధ నౌకల్ని కూడా కోల్పోయే పరిస్థితి, F-15 విమానాన్ని కోల్పోయే పరిస్థితి, F-35 ఎయిర్ క్రాఫ్ట్స్ని కోల్పోయే పరిస్థితి, వాళ్ళ సైనిక స్థావరాల్ని కోల్పోయే పరిస్థితి వరకు వచ్చిందనంటే ఎంతటి స్థాయిలో ఇరాన్ అక్కడ అమెరికాని పిచ్చి లేపుతుందో అర్థం చేసుకోవాలి. సో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం సమయంలో ఆపరేషన్ సింధూర్ 2 రోజులు జరిగింది, మహా అయితే తిప్పి కొడితే వారం రోజు జరగలేదు. ఇంకా 4 days 3 daysలోనే యుద్ధం ముగిసింది. పాకిస్తాన్ అప్పటికే మోకాళ్ళపై కూర్చొని మోకరిల్లిపోయి శరణార్థి కోరింది, మమ్మల్ని వదిలిపెట్టండి మహాప్రభు అంటూ భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి దీనికి తాత్కాలికంగా సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ పేరుతో యుద్ధాన్ని నిలిపివేసుకున్నాం. కానీ ఇరాన్ అమెరికా మధ్య జరుగుతుందా? అమెరికా తన అహంకారాన్ని చూపించాలనుకుంటోంది, అహంభావంపై దెబ్బ కొడుతోంది ఇరాన్. ఇది కొనసాగుతూనే ఉంది, ఇంకా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి, ఇప్పట్లో మారే ప్రసక్తే లేదు. డొనాల్డ్ ట్రంప్ యొక్క లక్ష్యం వేరు ఇక్కడ. సో ఆపరేషన్ సింధూర్లో భారత్ లక్ష్యం ఒకటే, ఉగ్రవాదాన్ని రూపుమాపాలనో ఒక లక్ష్యమే తప్ప పాకిస్తాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలనో, పాకిస్తాన్ని అక్కడ రెజిమిని మార్చాలనో ట్రంప్ లాగా అహంభావంతో, అహంకారంతో ఎక్కడ కూడా భారత్ ప్రయత్నం చేయలేదు. కేవలం ఉగ్రవాదాన్ని అంతమొందించడమే ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్ళాం. అదే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా ఏం చేస్తోంది, తమ భూభాగంలోకి నాటో కంట్రీలతో యుక్రెయిన్ కనుక కలిస్తే మాకు ఎప్పటికైనా ప్రమాదమే, కాబట్టి నాటో కంట్రీస్తో యుక్రెయిన్ కలవకూడదు, అక్కడ క్యూ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా యుక్రెయిన్ కంట్రోల్లోకి తీసుకుంటే తమకు చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ అండ్ బార్డర్ షేరింగ్ ఏరియాస్గా ఉన్నాయి కాబట్టి అవి కొంత ఇబ్బంది పడ్డాయి. కానీ ఎక్కడో ఉన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఇరాన్తో వచ్చిన ఇబ్బంది ఏంటి?
కేవలం ఒక అహంకారం తప్ప ఇరాన్తో యుద్ధం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక అంశం చెప్పండి. న్యూక్లియర్ వాడు ఏం చేస్తాడు ఆయన? ఇరాన్ న్యూక్లియర్ ఎవరి మీద వాడతాడు ఆయన? శత్రు దేశాల మీద. శత్రువు ఎందుకు అయ్యావు నువ్వు? సో సామరస్యంగా ఉంటే ఇప్పుడు బార్డర్ షేరింగ్ కంట్రీస్ కోలేని ఇబ్బంది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందంటే వాళ్ళ మధ్య కొంత సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి విభేదాలు ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య అదే రకంగా ఉన్నాయి. సో రష్యా ఉక్రెయిన్ మధ్య సమస్యలు ఉన్నాయి. పోనీ ఇరాన్ ఇరాక్ మధ్య ఆ సమస్యలు ఉన్నాయంటే అనుకోవచ్చు. ఇజ్రాయెల్కి ఇరాన్కి సమస్య ఉందంటే కొద్ది ఐడియాలజికల్గా అనుకోవచ్చు. కానీ ఎక్కడో ఉన్న అమెరికాకి ఇరాన్కి సంబంధం ఏముంది అసలు? కేవలం అమెరికా తన అహంభావాన్ని, డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంభావాన్ని ప్రదర్శించడం మూలంగానే ఈ యుద్ధం మొదలైంది. ఈ స్థాయి 25 రోజులు జరుగుతోంది. కానీ ట్రంప్ ఏమనుకున్నాడు? కొన్ని గంటల్లోనే ఇరాన్ పని బట్టి నేను మొత్తాన్ని నా చేతిలోకి తీసుకొచ్చుకుంటా, మళ్ళీ వెస్టర్న్ కల్చర్ని అమెరికా అనుకూల ప్రభుత్వాలు అక్కడ ఏర్పాటు చేసుకుంటానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనుకున్నాడు. కానీ అది ఏ మాత్రం నిజం కావడం లేదు. ఈ రోజు 25వ రోజు అయినా కూడా ఇంకా ఇరాన్ పోరాడగలుగుతోందని అంటే ఇక్కడ నైతికంగా నేను ఇక్కడ ఏ దేశం గెలుస్తుందనో గెలవాలనో కోరుకునే ఉద్దేశం నాకు లేదు. యాజ్ ఏ ఇండివిజువల్ పర్సన్గా నాకు ఇప్పుడు అలాంటి ఉద్దేశం కూడా ఉండదు. బట్ ఇక్కడ నైతికంగా మన యుద్ధం సమయంలో 25 రోజుల పాటుగా ఈ నిర్విరామమైనటువంటి యుద్ధాన్ని చూస్తూ ఉంటే ఇరానే పైచేయి సాధిస్తుందేమో అనే రకం కలుగుతోంది భావన. ఎందుకనంటే డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి ఇన్నిసార్లు ఇంత దారుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ 12,000 మంది ఇప్పటికే ఆర్మీ అండ్ సామాన్యులు అంతా కలిసి మరణించారు. కొన్ని క్రోర్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పూర్తిగా నష్టపోయింది. సౌత్ ఫార్స్ గ్యాస్ పీల్చిపోయాయి, ఆయిల్ ట్యాంకర్స్ని పేల్చేసింది. ఇంకా నష్టం వాటిల్తూనే ఉంది. కొన్ని కోట్ల రూపాయలు, బిలియన్ డాలర్స్ నష్టం వచ్చినా కూడా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వాళ్ళ అమ్ముల పొదిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి